కనిపించట్లేదా? నీ బట్టలు ఉన్న దగ్గరికి వెళ్ళు, కనిపిస్తారు. సరే కొంచెం వెనక్కి వెళ్ళి ఒకసారి డ్రెస్ చూపిద్దాం ఎలా ఉందని. బాగుందా? బాగుంది, కరెక్ట్గా వచ్చింది సైజు. నచ్చిందా? మరి ఎల్లో కలర్ది సరే. డోర్ తీసుకుని బయటకు వెళ్ళు, కనిపిస్తుంది బాగా. పూర్తిగా డ్రెస్ కనిపిస్తే బాగుంటుంది. ఇలా చూడు, పూర్తిగా డ్రెస్ చూపించు. సరే వెళ్ళు, డాడీకి చూపించరా. అన్ని డ్రెస్సులు ట్రైల్ చేయాలా? వేసుకుని చూడాలి అప్పుడు. నాన్న ఏమన్నారు నీకు? అది ఆహా, సరే సరే చూడు. సరే ఏది చూపించి, వేసుకుని చూపించే. బాగుందో చూడ, చూపించే సరిగ్గా. బాగుంది, వేరే మోడల్స్. ఇది కూడా బాగుంది, ఇది కూడా బాగుంది. అన్నీ బాగుంటున్నాయి, ఎన్ని కొంటాం? వెళ్ళు, నాన్నకు చూపించు. ఇవి నేను వేసుకోవడానికంట మా వారు తెచ్చి ఇచ్చారనమాట. ఇవి వేసుకుని చూసుకో అని చెప్పి. అయిపోయిందా వేసుకోవడం? పైన కూర్చోవచ్చు కదా అని చెక్క. స్టూల్ మీద కూర్చో, అలా కూర్చో. చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి. కాకపోతే పెట్టే అయినా మీరు పెట్టుకోరు, పెట్టుకోకూడదు. చిన్నపిల్లలు ఎంత పెద్ద చెవులేలు. ఎవరికి కావాల్సింది వాళ్ళు. చెర్రీస్ చూపించు, బాగున్నాయి చెర్రీలు. ఈ చిత్రాలన్నీ షాపింగ్ మాల్లోనే ఉంటాయి. స్టార్ ఫిష్ చూపించి. సరిగ్గా చూపించు, తిప్పేస్తావు ఎందుకురా? ఎందుకు అంత ఎక్కువ? బై వన్ గెట్ వన్ ఫ్రీ ఇక్కడ. ఇక్కడ రాసా కదా బై వన్ గెట్ వన్. సరే వచ్చి బాగాలేదు. ఏది చూపించు. చాలా బాగుంది సరే. నమస్కారం అండి. ఇది షాపింగ్ వీడియో అయిపోయింది కదా. ఇది మా గ్రోసరీ అన్నమాట, మా నెల సరుకులు. ఇక పండుగ వచ్చిందంటే ఎక్స్ట్రానే అవుతుంది తప్ప తక్కువైతే కాదు కదా. ఇంకా ఈ బట్టలని, తర్వాత పిల్లలకి చెప్పులు తీసుకొని, తర్వాత గ్రోసరీలు ఇవన్నీ కలిపి తడిసి మోపుడు అయిపోతుంది. ఎవరింట్లో అయినా అంతే. పండుగలు వచ్చాయంటే డబ్బులకి పంగనామా పెట్టినట్టే. సరే ఇక ఉదయం వచ్చాయన్నమాట. ఇది డీమార్ట్లో కొంటే కనుక మాకు మినిమం 10,000 అయిపోద్దండి ఎప్పుడు వెళ్ళినా సరే డీమార్ట్లో. కానీ మా వారి సార్ ఏం చేశారంటే డీమార్ట్కి వెళ్ళే ఓపిక లేక ఇంట్లోనే ఆర్డర్ పెట్టారనమాట. పిల్లలు కొన్ని స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు ఉంటేనే డీమార్ట్లో బాగా ఎంజాయ్ చేస్తారు. అటు చెత్త ఇటు చెత్త వేసుకుంటూ
ఎంజాయ్ చేస్తారు. ఇంకా వాళ్ళు కూడా లేరని ఇంక ఇంట్రెస్ట్ లేక ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేశారనమాట. ఇది వచ్చి 5500 ఎంత అయిందండి. ఈ మొత్తం గ్రాసరీ అంతా కలిపి. ఇందులో గుడ్లు, పాలు కూడా తీసుకున్నారు. తర్వాత ఆయిల్ ప్యాకెట్లు, మసాలాలు ఇలాంటివన్నీ అనమాట. స్పైసెస్ అయితే మా వారు ఊటీకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట. అంటే సైక్లింగ్కి వెళ్ళారు ముంబై టు ఊటీ. అక్కడ ఊటీ నుంచి స్పైసెస్ అయితే తీసుకొచ్చారనమాట, బిర్యానీ స్పైసెస్ అన్నీ. ఇవి వచ్చేసి పాలు, ఇంకా మినపప్పు పప్పులు కూడాను, పప్పులు, చట్నీ పప్పు, ఇడ్లీ రవ్వ, పింక్ సాల్ట్, ఆవాలు, జీలకర్ర, ఇవన్నీ ఇంకా మనకి కిచెన్లో అవసరమైనవన్నీ. ఇంకా కనుమ రోజు కానీ ముక్కనుమ రోజు మనం నాన్ వెజ్ వండుకుంటాము. మామూలుగా అయితే ఈసారి ముక్కనుమ సాటర్డే వచ్చింది కాబట్టి ఆ రోజు వండుకోకుండా ఆదివారం చేసుకుంటాం కాబట్టి బిర్యానీ రైస్ 2 ప్యాకెట్లు, ఇంకా నెయ్యి కూడా తీసుకున్నాము. ఇలా అన్నీ కలుపుకొని వాళ్ళ షాపింగ్ అయిందనమాట. ఈ మధ్యాహ్నం వచ్చాయి కానీ నేను పక్కన పెట్టి మరి ఇంకా షాపింగ్కి వెళ్ళిపోయాను కదా, వచ్చిన తర్వాత సర్దుతున్నాను అనమాట. ఇంక సర్దుకోవడం అయిపోయిన తర్వాత సున్నుండలు చేయాలి. సున్నుండలు చేసి రేపొద్దున భోగి స్నానానికి మాకు తెలుగు వాళ్ళందరూ కలిసి ఒక దగ్గర చేస్తారు భోగి. అందుకోసం సున్నుండలు చేసి నేను ఎవ్రీ ఇయర్ పట్టుకెళ్తాం కాబట్టి సున్నుండలు చేయాలన్నమాట. ఇంక ఇది సర్దుకున్న తర్వాత సున్నుండలు చేస్తాను. ఈలోపు మొత్తం ఇంట్లో పనులన్నీ కూడా క్లియర్ చేసేసుకొని పడుకునేసరికి 12 అయ్యింది నైట్. యాక్చువల్గా నిన్నే వీడియో పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదన్నమాట.